అన్నట్టు వాళ్ళన్న పానం బాగలేక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేటోళ్ళు ఉంటే పోత పోత ఒక ఛార్జింగ్ లైట్ వంటబోర్రి. గట్లనే సెల్ ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని ఎంట ఫోన్ ఛార్జర్ కూడా వంటబోడు అస్సలు మర్చిపోకుర్రి. హాగో దవకారకు పోతందుకు గవ్వెందుకు అంటారా? ఏమో మీకు కూడా గిట్లనే ఈళ్ళకి చేసినట్టే సెల్ ఫోన్ లైట్ల వెళ్తుర్లా ట్రీట్మెంట్ జరిగినా జరగవచ్చు. అందుకే ముందు జాగ్రత్త పడుర్రని చెప్తున్నాం. కళ్ళు ఒడుచుకొని చూసినా ఏం అవపడని చిమ్మ చీకటి. సెల్ ఫోన్ లైట్లే ఈ సంగారెడ్డి జిల్లా జైరాబాద్ ఏరియా దవాఖానలో షరీకైన పేషెంట్ల ట్రీట్మెంట్కు కావాల్సిన ఎలుతురు ఇచ్చేటి. ఆ సెల్ ఫోన్ల లైట్లతోనే డాక్టర్లు నర్సులు పేషెంట్లకు ట్రీట్మెంట్లు చేస్తున్నారు ఇట్లా. శుక్రవారం పొద్దుకంగా జరిగిన సంగతి ఇది. రాత్రిపూట కరెంటు పోయింది. మరి కరెంటు పోతే ఏరియా దవాఖానల జనరేటర్లు ఉంటాయి కదా, ఈడ లేవ్వా ఆసుంటి ఏమేనంటే ఉన్నాయట. కానీ చూసుక మురువా చెప్క తిరగా అన్నట్టు నామకే వాస్తే అట్లా పడున్నాయట. మెయింటెనెన్స్ లేక వాటిని ఆపరేట్ చేసే సిబ్బంది కూడా లేక దిష్టి బొమ్మ లెక్క పడున్నాయట 2 జనరేటర్లు. అందుకే గిట్లా సెల్ ఫోన్ లైట్ తోటి ట్రీట్మెంట్లు చేస్తున్నారట సిబ్బంది. ఇన్నొద్దులు పెద్దగా అక్కర వల్లేనట్టుంది. సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోలేదట. కానీ గాలి దుమారాలు వచ్చి ఊకుకే కరెంటు పోవట్టిందట ఈ నడమ. అటు కరెంటు లేక ఇటు ఉన్న జనరేటర్ నడవక దవాఖానలో ఏరిన రోగులు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే దవాఖాన సిబ్బందికి సెల్ ఫోన్ల లైట్లే దిక్కవుతున్నాయట కరెంటు పోయినప్పుడల్లా. మరి గిసొంటి చిన్న చిన్న ట్రీట్మెంట్లు ఇస్తే నడుస్తుంది కానీ పొరపాటున కరెంటు పోయినప్పుడే ఏదన్నా ఎమర్జెన్సీ కేసు వస్తే ఏంది కథ? ఇప్పటికన్నా నడవకుంటైనా ఆ జనరేటర్లను బాగా చేసి ఆపరేటర్ను పెట్టాలి అని కోరుతున్నారట జైరాబాద్ జనాలంతా. మరి ఇక ఎప్పుడు బాగా చేపిస్తారో కానీ అదివరదాకా బ్యాటరీ లైట్లు సెల్ ఫోన్ల ఛార్జింగ్ ఫుల్ మెయింటైన్ చేసుకొని పోవడైతే మర్చిపోకురి మరి పోయేటోళ్ళంతా.